నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ భారత ఎన్నికల కమిషనర్‌ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ఈరోజు ఈసీఐ ఎలా పనిచేస్తుంది? అనే దాని గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ భారత ప్రజాస్వామ్యం ఈసీఐ చేతిలో ఉంది. ఈసీఐ చేతిలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా వీటన్నిటి గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకునే ముందు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. ఓన్లీ పేపర్ల మీద మాత్రమే ప్రజాస్వామ్యాన్ని చూస్తాం, డెమోక్రసీని చూస్తాం. దేశంలో డెమోక్రసీ అనేది ఉండదు అని చెప్పారు. మేబీ అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈసీఐ వ్యవహారం కానీ, ఈసీఐ వ్యవహరిస్తున్న తీరు కానీ ఇవన్నీ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అంటే గతంలో ఎన్నికల ఏదైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయన అపాయింట్ చేయడానికి ప్రధానమంత్రి కానీ, అలాగే సీజీఐ కానీ, లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ, అపోజిషన్ లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ, అపోజిషన్ లీడర్ కానీ వీళ్ళ ముగ్గురు ఒక కమిటీగా ఉండి ఎన్నికల కమిషనర్ భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కమిషనర్ని నియమిస్తారు. రైట్. కానీ ఇప్పుడు పూర్తిగా దాన్ని తీసేసి పూర్తిగా సీజీఐని తొలగించి పిఎం క్యాబినెట్ మినిస్టర్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ అందులో ఉన్నారు. ఎవరైనా క్యాబినెట్ మినిస్టర్ని ఒక క్యాబినెట్ మినిస్టర్ని జాయిన్ చేసుకోవచ్చు. వీళ్ళతో పాటు అపోజిషన్ లీడర్ ఎవరు ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు వీళ్ళతో పాటు. కానీ దీనికి సంబంధించి గతంలో ఉన్న సీనియర్ మోస్ట్ ఎన్నికల కమిషనర్, ఆయన పేరు చెప్తే అందరూ కూడా నిజంగానే ఎన్నికల సంఘాన్ని ఈ కమిషనర్ గొప్పగా నడిపినంత ఎవరు నడపలేకపోయారు అనుకోవచ్చు. ఆయన ఎవరు కాదు, టిఎన్ శేషన్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడున్న ఎన్నికల కమిషనర్కి సంబంధించి గతంలో ఉన్న ఎన్నికల కమిషనర్కి సంబంధించి మనం కంపేర్ చేసుకుంటే ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ నాట్ ఆఫ్ గవర్నమెంట్, హీ ఈజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వంలో ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తి భాగం కాదు, దేశం కోసం పనిచేస్తాం, దేశంలో భాగం మేము కూడా అని చెప్పేసి టిఎన్ శేషన్ గారు చెప్పారు. ఎంత గొప్పవాడు. టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగేది, ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడాను, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ఆయన తొత్తుగా వ్యవహరించి మాట్లాడిన పరిస్థితులు దేశంలో మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడున్న జ్ఞానేశ్వర్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడే విధానం, ఆయన మాట్లాడే తీరు మనం చూస్తుంటే నిజంగానే ఒక పార్టీ కోసం ఈ వ్యక్తి పనిచేస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఆయన డేటా ఇమ్మని అడిగితే, సుప్రీంకోర్టు డేటా ఇమ్మని అడిగితే మన అక్కలకు సంబంధించో తల్లులకు సంబంధించిన డేటాను మనం ఎట్లా ఇస్తామన్నారు. వాళ్ళు ఏమడిగారు, ఎన్నికల కమిషనర్కి సంబంధించి ఆయన ఏమడిగారు, ఎవరెవరైతే ఓట్లు తీసేశారో ఆ ఓట్లు ఇవ్వండి అన్నారు. ఎక్కడ ఓట్లు తీసేశారో మీకు డౌట్ రావచ్చు. రీసెంట్గా బీహార్కి సంబంధించి దాదాపు 65 లక్షల ఓట్లను తీసేశారు. ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు? నిజంగా ఈ ఓట్లన్నీ వేరే పార్టీలకు పడితే తీశారా, ఎన్డీఏ కూటమికి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ పనమని తీసేశారా, దేనికోసం తీశారనేది ఆన్సర్ చేయాలి కదా సుప్రీంకోర్టుకి. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ నేను డేటా ఇస్తాను అని చెప్పేసి ఆ డేటా ఏ విధంగా ఇచ్చారు, గతంలో ఉన్న డేటా ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎందుకు మార్చారు? రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైతే పెట్టారో దాని తర్వాత ఆ విధానాన్ని డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని వీటన్నిటిని ఎన్ని విధాలుగా పెట్టారనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక సామాన్యుడు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డేటాను ఖచ్చితంగా చూసే పరిస్థితి లేదు, క్యాజువల్గా చూసుకోలేని పరిస్థితి అనమాట. అంటే ఇక్కడ అంత క్లిష్టంగా ఉందా డౌన్లోడ్ చేయడం కానీ, లేదంటే మళ్ళీ దాన్ని ఇమేజ్లో కన్వర్ట్ చేయడం కానీ, మళ్ళీ దాన్ని టెక్స్ట్లో కన్వర్ట్ చేయడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ లిటిగేషన్స్ పెట్టించారనమాట. అంటే మన దేశంలో ఇట్లా జరుగుతుంది. అసలు ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి చూస్తుంటే నిజంగానే డెమోక్రసీ మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోయినట్లుంది. ఒక పార్టీకి తొత్తుగా పనిచేయకూడని ఎన్నికల కమిషనర్, భారత ఎన్నికల సంఘానికి ఆయన కమిషనర్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఒక పార్టీకి అంటగాగుతూ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా మాట్లాడుకుంటూ ఆయన ఈ విధానాన్నే అవలంబిస్తున్నాడు, ఆయన ఈ విధానంతో మాట్లాడుతున్నాడు. రైట్. అంటే ఇక్కడ మనం చూస్తే మన దేశంలో ఎన్నికల కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు ప్రస్తుతానికి అంటే డిసెంబర్ 2023కు ముందు ఏంటి పరిస్థితి? ప్రధానమంత్రి ఉంటాడు, సీజీఐ ఉంటారు, అపోజిషన్ లీడర్ ఉంటారు. అక్కడ ఒకటి ఏంటంటే న్యూట్రల్గా ఉండే వ్యక్తి సీజీఐ, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అపోజిషన్ లీడరు, ఇక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ కొంత న్యూట్రల్గా ఉండేది. కానీ ఇక్కడ వన్ సైడ్ అయిపోయింది కదా. డిసెంబర్ 2023 తర్వాత నుంచి పూర్తిగా ఎన్నికల కమిషనర్ నియమించే విధానమే వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు. అంటే ముగ్గురులో ఇద్దరు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళే ఎన్నికల కమిషనర్ నియమించేది. ఇంకా అపోజిషన్ లీడర్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే కదా, వీళ్ళిద్దరు ఓట్లంతా కూడా వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వేస్తారు కదా. సో ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చూస్తే యూఎస్లో మనం చూస్తే ఒక సెనెట్ ఎవరైతే సెనేటర్ ఉన్నారో ఆయన
లెజిస్లేటివ్ చెక్ చేస్తారు. ఒక ఎన్నికల కమిషనర్ని అపాయింట్ చేయడానికి లెజిస్లేటివ్ చెక్ జరుగుతుంది. లెజిస్లేటివ్ చెక్ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి అంటే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి వాళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, రైట్, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తారు. ఇవన్నీ చెక్ చేసుకుంటూ వచ్చేది ఎక్కడ? హౌస్లోనే, అందరి మధ్యలోనే వాళ్ళకున్న అభిప్రాయాలు రైజ్ చేస్తారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రైజ్ చేస్తారు. ఈ వ్యక్తి ఉంటే మనకు ప్రాబ్లం ఏమొస్తుంది అనేది. సో అది లీగల్ చెక్, అది లెజిస్లేటివ్ చెక్ అనేది జరుగుతుంది, రైట్. యూకేలో చూస్తే కనుక మల్టిపుల్ పార్టీ, అలాగే పార్లమెంటరీ కమిటీ, వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. సో కెనడాలో చూసినట్టయితే హౌస్ ఆఫ్ కామర్స్, అంటే మన దేశంలో రాజ్యసభలాగా, రాజ్యసభలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకులాగా కెనడాలో హౌస్ ఆఫ్ కామర్స్ అని పిలుస్తారు. సో అలాంటి వ్యక్తులు, అన్ని పార్టీల ఓటింగ్ కూడా జరుగుతుంది అక్కడ. ఈ విధానంగా ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది ఎన్నికల కమిషనర్ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే దేశవ్యాప్తంగా మరి రీసెంట్గా రాహుల్ గాంధీ చెప్పారు, బెంగళూరులో దాదాపుగా ఒకే ఇంట్లో 84 ఓట్లు ఉన్నాయి. ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో తండ్రి పేరంటే 00, తల్లి పేరంటే XX, అడ్రస్ ఏంటంటే 0001. అంటే ఇవన్నీ దాదాపుగా ఒకే ఇంట్లో 84 ఓట్లు ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించి డేటా ఏదైతే సుప్రీంకోర్టు డేటా ఏ విధంగా అడిగిందో రాహుల్ గాంధీ కూడా ఈ విధానంగా సబ్మిట్ చేయమని ఎన్నికల కమిషనర్ అడిగితే, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా, ప్రభుత్వంలో వ్యక్తిలాగా ఎన్నికల కమిషనర్ మాట్లాడడం మనం అందరం చూసాం. ఈరోజు నిజంగానే అసలు ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుంది? డెమోక్రసీ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఈసీఐ. ఎంత దౌర్భాగ్యం అంటే దేశంలో నువ్వు వేస్తున్న ఓటు, మనం వేస్తున్న ఓటు ఎవరికి చేరుతుందో తెలియట్లేదు, ఎవరు వేస్తున్నారో తెలియదు, ఎవరికి ఓటు పడుతుందో కూడా తెలియట్లేదు. అంటే అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. కానీ భారతదేశంలో ఈరోజు ఒక సామాన్యుడు ఓటు వేస్తుంటే ఆ ఓటు ఎవరికి చేరుతుంది? దానికి ఎవరు అకౌంటబిలిటీ? అంటే ఈసీ అకౌంటబిలిటీగా తీసుకుంటుందా నిజంగానే? ఎన్నికల కమిషనర్ ఈ బాధ్యత నేను వహిస్తున్నానని చెప్పగలుగుతున్నారా? అదేమంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే ఛాలెంజ్ చేస్తాం, మీరు రావచ్చు అని చెప్తారు. అంటే ఇది కాదు కదా. టిఎన్ శేషన్ గారు లాంటి వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు కమిషనర్గా పనిచేశారు. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు, అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎన్నో తీసుకోవచ్చు, రైట్. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఒక ఓటర్ ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓటు వేయడం అనేది నీ హక్కు ఒక్కటే కాదు, అది నీ బాధ్యత. దేశాన్ని దొంగల పాలు చేయాలా, దేశాన్ని చదువుకున్న వ్యక్తుల పాలు చేయాలా, దేశాన్ని గొప్పగా పరిపాలించగలిగే వాడి చేతిలో పెట్టాలా అనేది ఒక ఓటర్గా నీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. ఇది కేవలం హక్కు కాదు. ఇంకెన్నాళ్ళు రైట్ అని ఫీల్ అవుతాం మనం? ఇంకెన్ని రోజులు హక్కు అని ఫీల్ అవుతాం? బాధ్యత అని ఫీల్ అవు. బాధ్యతాయుతమైన లీడర్కి ఓటేయాలి. ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరికి ఉండాలి, రైట్. ఈరోజు ఎన్నికల కమిషనర్ అవలంబించే విధానం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ ఎన్నికల కమిషనర్ అపాయింట్ చేసే విధానంలో మీ యొక్క అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి.